అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసేసి ఇప్పుడు మీరు యూట్యూబ్లలో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. ఆ చేసే టైంలో లాస్ట్కి అప్లోడ్ అయినాక కాపీరైట్ పడుతుంది కదా. ఆ కాపీరైట్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి పలానా టిక్స్ చెప్తాను. ఆ వీడియోస్ని అలానే మీరు వెళ్ళిపోండి. ఈజీగా ఎలాంటి కాపీరైట్ పడదు, ఎలాంటి స్ట్రైక్స్ పడదు అండి, ఎలాంటి కమ్యూనిటీ గైడ్స్ కూడా పడదు. ఎందుకంటే ఆ యూట్యూబ్ వాడే ఇచ్చిండు అవి యూజ్ చేసుకోమని చెప్పేసి అవి యూజ్ చేసుకొని మనము ఈజీగా టాప్ మోస్ట్గా ట్రెండింగ్ అవ్వచ్చు అండి మన వీడియోస్ కంపల్సరీ. అది ఎట్లనో చెప్తాను. నేను స్క్రీన్ రికార్డుగా చేస్తాను. ఆ స్క్రీన్ రికార్డింగ్ దాని ప్రకారంగా మీరు వెళ్ళిపోండి. ఏది ఎట్లా అప్లోడ్ చేయాలి, ఏ రకంగా అప్లోడ్ చేయాలి, మన వాయిస్తోని లేకుండా ఓన్లీ మన ఫేస్తోని కూడా మనం వ్యూస్ పెంచుకోవచ్చు, సబ్స్క్రైబ్ కూడా పెంచుకోవచ్చు. అది నేను ఎట్లనో చెప్తాను. ఈ వీడియోని కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఆ వీడియో ఏందని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది. దాని ప్రకారం కూడా మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు వీడియోస్ కంటెంట్స్ మంచి టాప్ మోస్ట్ ఉన్న కంటెంట్స్ కూడా మీతో పాటు సమానంగా వెళ్ళిపోవచ్చు అండి. అది ఎట్లనో చెప్తాను, మీరు చూడండి. లెట్స్ గో టాపిక్ అండి. అది ఎట్లనో చెప్తాను చూడండి. నేను స్క్రీన్ రికార్డ్ ప్రకారంగా నేను చూపెడుతున్నాను. స్క్రీన్ రికార్డ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఎప్పుడైనా ఆకాశంలో ఇది ఉంది కదా, జస్ట్ ఇప్పుడు దీనికి మనం డబ్బింగ్ చేయాలంటే మీరు ఎప్పుడైనా ఆకాశం నుండి ఇటువంటి మేఘాలు పడిపోవడాన్ని చూసినట్లయితే పొరపాటును కూడా దీనిని తాకి తప్పు చేయవద్దు. ఎందుకంటే ఇది మీ జీవితంలో చివరి తప్పు కూడా కావచ్చు. నిజానికి భూమిపై వస్తున్న ఈ చిన్న మేఘాలే కావు. వన్ ఉంది కదా, ఇది తీసేసుకొని ఇందులో యూస్ దిస్ సౌండ్, కోలాబు, గ్రీన్ స్క్రీను, కట్ దిస్ వీడియో ఉంది కదా, ఈ ఆప్షన్స్ ఓన్లీ యూట్యూబ్ వాళ్ళే ఇచ్చారు. మనం ఎలాంటి గేమింగ్ చేయకుండా ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు ఎలాంటి వీడియోస్ అయినా చేసుకోవచ్చు అండి. యూజ్ దిస్ సౌండ్ అంటే మీరు ఒక వీడియో చేసేసుకొని ఆ వీడియోస్కి ఆ సూటబుల్ సాంగ్ పెట్టేసుకోవచ్చు అండి. కొలాబ్ ఏంటంటే మీరు వీడియో ఉంది కదా, పక్క పంటి కూడా మీ వీడియోని మీ ఫేస్ రికార్డింగ్ కూడా పెట్టేసుకొని చేసుకోవచ్చు ఆ కొలాబ్. గ్రీన్ స్క్రీన్ అంటే ఇప్పుడు మనం ఫేస్ను పెట్టేసుకొని కూడా వీడియో చేయవచ్చు అండి. కట్ దిస్ వీడియో అంటే మీరు కొంత వీడియో వస్తాయి కదా, ఓన్లీ 15 సెకండ్స్ వీడియో వస్తుంది. తర్వాత మీరు వాయిస్తోని ఫేస్ రికార్డింగ్ చేసుకోవచ్చు అండి. నేను చెప్తాను చూడండి. యూజ్ దిస్ సౌండ్ అంటే ఇట్లా యాడ్ దిస్ సౌండ్ పెట్టుకొని చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కోలాబ్ అండి. మీరు ఎప్పుడైనా ఆకాశం నుండి ఇటువంటి మేఘాలు పడిపోవడాన్ని చూసినట్లయితే పొరపాటును కూడా దీనిని తాకి తప్పు చేయవద్దు. ఎందుకంటే ఇది మీ జీవితంలో చివరి తప్పు కూడా కావచ్చు. నిజానికి భూమిపై వస్తున్న ఈ చిన్న మేఘాలే కావు. ఎందుకంటే మేఘాలు చిన్న నీటి బిందువులు మరియు మంచు స్ఫటికాలతో రూపొందించబడతాయి. ఇది భూమిపై చూడండి. ఓపెన్ అవుతుందండి, ప్రాసెసింగ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తర్వాత మన ఫేసు ఎక్కడ పెట్టేసుకోవాలనో అక్కడ పెట్టేసుకొని డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తే ఈజీగా వెళ్ళిపోతుందండి. ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏది ఇవ్వాలనుకున్నా అది ఇచ్చేసుకోవచ్చు అండి. మన వాయిస్తో పాటు వాళ్ళు కూడా వాయిస్తో పాటు కూడా సేమ్ ఇచ్చేసుకోవచ్చు. దీన్ని అంటారు. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ అండి. గ్రీన్ స్క్రీన్ ఎట్లా అంటే మీరు ఎప్పుడైనా ఆకాశం నుండి ఇటువంటి మేఘాలు పడిపోవడం ఎక్కడ సెలెక్ట్ చేసేసుకొని మేఘం కాదు, ఇది ప్రమాదకరమైన కెమికల్ లేదా డన్ను కొట్టేసేయండి. డన్ను కొట్టేసిన తర్వాత
ఒక 10 సెకండ్స్ ప్రాసెసింగ్ అవుతుందండి. ప్రాసెసింగ్ అయినాక చెప్తాను. మీరు కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసేస్తే లైక్ చేయడం మర్చిపోతున్నారు, చాలామంది మర్చిపోతున్నారండి. తర్వాత ఇప్పుడు ఇది నా ఫేస్ ఉంది కదా, ఫేస్ రికార్డింగ్ ఉంది కదా, దీన్ని టోటల్గా చిన్నగా చేసేసుకొని ఇక్కడ నా సైడ్ కానీ పెట్టేసుకొని ఇష్టం ఎక్కడ పెట్టేసుకోవచ్చు, ఇష్టం ఎక్కడ పెట్టేసుకోవచ్చు. దీన్ని గ్రీన్ స్క్రీన్ అంటారు. ఈ తర్వాత ఈ రెడ్ బటన్ ఉంది, అది నొక్కేస్తే ఆ రికార్డ్ అవుతూ ఉంటుంది. మన వాయిస్ కూడా మన జస్ట్ ఓన్లీ లిప్పు స్మైలింగ్ లిప్పే ఉంటుందండి. దాని ద్వారా మనము లిప్ చేసుకోవచ్చు. నవ్వడం కానీ ఏడవడం కానీ అట్లా ఉంటాయి కదా, అట్లా అండి. బ్యాక్ నెక్స్ట్ కట్ దిస్ సౌండ్ ఉంది కదా, కట్ దిస్ ఇది కూడా జస్ట్ ఓన్లీ 15 సెకండ్స్ మాత్రమే ఉంటుంది, 5 సెకండ్స్ మాత్రమే మీరు ఉంటుంది. ఎక్కడ ఎప్పుడైనా కావాలనుకుంటే అవకాశం- అక్కడ హైలైట్ చేసేసుకొని డన్ కొట్టేసుకొని ప్రాసెసింగ్ అవుతుందండి. ప్రాసెసింగ్ అయింది. దీని తర్వాత అనేది జస్ట్ రెడ్ బటన్ ఉంది కదా, దాని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చుకుంటే మనం రికార్డింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా ఇప్పుడు రికార్డింగ్ పోతూ ఉంటుంది అట్లా. తర్వాత ఓకే వేసుకోవాలి. అవసరం లేకుంటే నొక్కేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయచ్చు, డిలీట్ చేయవచ్చు. ఇదే అండి. ఇట్లా 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 చేస్తే మాత్రం మనకు ఎలాంటి కాపీ రైట్స్ పడవు, ఎలాంటి స్ట్రైక్స్ పడవు అండి. స్ట్రైక్ కూడా పడవు. ఎందుకంటే యూట్యూబ్ అతను ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం రకరకాలుగా వీడియో చేసుకోవచ్చు, రకరకాలుగా వాయిస్ ఇచ్చేసుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ యూజ్ చేసుకోవడం తప్పలేదండి. మీరు అదనపుగా ఏమన్నా సాంగ్స్ అవి ఇవి చేస్తే కంపల్సరీగా స్ట్రైక్ పడుతుందండి, కాపీరైట్ పడుతుందండి. ఇట్లా అయితే ప్రాసెసింగ్ మనం ఎంతైనా చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు అండి. ఇలాంటి స్ట్రైక్స్ పడవు, కాపీరైట్ కూడా పడవు అండి. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. అర్థమైతే కొంచెం లాస్ట్కి కామెంట్ చేయండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒకసారి ఇంకో వీడియో వేరే రకంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.